ఈ కాలంలో కూడా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ అంటాడు ఆర్య బ్రాహ్మణుడు, విదేశం నుంచి బతకడానికి వచ్చిన విదేశీ తెల్లతోలు ఉన్న ఆర్య బ్రాహ్మణుడు ఈ రోజులో కూడా ఆ మాట మాట్లాడతాడు. వాడు ఈ సనాతన అధర్మంలో ఉన్న ఏ మంత్రమన్నా తీసి చదవండి, బ్రాహ్మణుని పైనుండేదే చెప్తుంది అలా ముచ్చట. అది మనకు అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు, తెలుగులో చెప్తే వాని గుడికి ఓడిపోడు. ఇది పరిస్థితి. ఆ క్రమంలో దే కెన్ డూ ఎనీథింగ్. అర్థమైందా? ఇవాళ వాళ్ళకి ఓటు వేయకపోతే ఎవరినైనా ఇబ్బంది పెడతాడు. వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళ ముస్లింలు అయినా సరే వాళ్ళకి రంజాన్ కిట్లు వంచుతాడు. ఇది బోహరా ముస్లింస్కి. అంటే ఇవాళ అస్సాంలో ఓటేస్తే బీఫ్ వంచుతా అంటాడు, మళ్ళీ గోమాత అని మళ్ళీ ముచ్చడి చెప్తాడు. మళ్ళీ భారతదేశంలో ఉన్న మొత్తం బీఫ్ కంపెనీ ఎవరి? అదే బ్రాహ్మణులై, ఆర్య బ్రాహ్మణులై. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అధికారము, డబ్బులు వాళ్ళ చేతిలో ఉండాలి. అంతకుమించి ఇక్కడ వేరే ఒక సిస్టము, ఒక లాజిక్ ఏమీ లేదు.